హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకోసం ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే నాకు ఎయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉందండి. దానికోసం నేను ఏం చేయాలో ఆలోచించి చిన్నప్పుడు మా అమ్మ చేసిన ఒక మంచి రెమెడీ అయితే గుర్తొచ్చింది. అవేం కాదండి, మన ఇంట్లో ఉండే మందారపు ఆకులు, అలాగే కలబంద, కొబ్బరి నూనె యూజ్ చేసి ఒక మంచి రెమెడీని తయారు చేసుకుని హెయిర్కి పట్టించామనుకోండి, హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది, హెయిర్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. చూడండి, నేను 10-15 మందార పాకులను తీసుకుని క్లీన్గా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే కలబంద ఉంటుంది కదా, కలబందని పై తొక్క తీసేసి స్పూన్తో గుజ్జు అనేది తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. కలబంద హెయిర్కి చాలా మంచిది. అలాగే కొబ్బరి నూనె కూడా చాలా మంచిదండి. ఇవి మన ఇంట్లోనే చాలా ఈజీగా పెరిగిపోతూ ఉంటుంది కదా కలబంద. ఒక చిన్న మొక్క వేస్తే మనకి మానయ్య ఉంటుంది అంటారు కదా, అలా ఉంటుంది. హెయిర్ కూడా అలాగే పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను యూస్ చేస్తున్నాను, అలాగే నాకు చాలా మంచిగా అనిపించి మీకు ఈ టిప్ అయితే చెప్పడం జరుగుతుంది. మీరు వీడియోనైతే పూర్తిగా చూడండి. ఈ జెల్ వేసుకున్నాను. మీకు ఒకవేళ అలోవెరా జెల్ లేకపోతే ఆయుర్వేదం షాప్లో అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కొబ్బరి నూనె అండి, కస్టర్డ్ ఆయిల్ అన్న వేసుకోవచ్చు. ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో తీసేసుకుందాం. ఈ టిప్పు ఖచ్చితంగా ఎవరైనా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి మగవారు, ఆడవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఏంటంటే ఇది ఒక మంచి రెమెడీ అండి హెయిర్ ఫాల్కి. హెయిర్కి పెట్టుకునే ముందు చిక్కు ఉంటుంది కదా, చిక్కు అనేది తీసేసుకొని కొబ్బరి నూనె పెట్టుకోవాలి. అప్పుడు సిల్కీగా ఉంటుందండి హెయిర్. నార్మల్గా ఇలాంటి రెమెడీ పెట్టకపోయినా తలస్నానం చేసేటప్పుడు ఆయిల్ పెట్టుకుంటే చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్. దాని తర్వాత మాడికి పట్టేంత వరకు మసాజ్ చేస్తూ ఈ పేస్ట్ని రాసుకోవాలి. నా హెయిర్ అనేది ఆల్మోస్ట్ ఊడిపోతూ ఉందండి, చాలా దారుణంగా ఊడుతుంది. అందుకోసం నేను రకరకాలవి ట్రై చేసి లాస్ట్కి ఇది ట్రై చేశాను. నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది. పెళ్ళికి ముందు అమ్మ ఇలానే చేసేది, అప్పుడు చాలా హెల్తీగా ఉండేది. ఆఫ్టర్ డెలివరీ మొత్తం హెయిర్ అనేది ఊడిపోతూ ఉంది. దానికోసం నేను ఈ రెమెడీ అయితే ఫాలో అవ్వాను, చాలా బాగా పనిచేస్తుంది. అందుకోసం మీకు ఈ రెమెడీ అయితే చెప్తున్నాను. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వారానికి 2 సార్లు ట్రై చేయండి. కుదరకపోతే ఒక్కసారినే ట్రై చేసి రిజల్ట్స్ ఖచ్చితంగా నాకు షేర్ చేయండి. తలకి మొత్తం అప్లై చేసుకున్నాక హెయిర్ అనేది పైకి పెట్టేసుకున్నాం కదా, 15 మినిట్స్ పాటు ఇలా ఉంచేసుకుని తక్కువ గాఢత గల షాంపూతో స్నానం చేయాలి. నేనైతే కొంకుడికైతే స్నానం చేశానండి, చాలా బాగుంది. నాకు చాలా మంచిగా అనిపించింది. నేను అయితే మామూలుగా షాంపూయే యూజ్ చేస్తాను. అమ్మగా వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి కొంకుడికాయ అనేది యూజ్ చేశాను, చాలా బాగుంది. అది కూడా ఎలా చేశానో కూడా చెప్తాను. షాంపూ అవసరం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట కొంకుడికాయతో. అది ఎలానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మొత్తం హెడ్ బాత్ అయినాక ఒకసారి టవల్తో ఇలా అనుకుంటే మనకున్న చిన్న చిన్న ఆకులన్నీ పోతాయి. చూడండి, హెయిర్ అనేది ఆరిపోయినాక చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అసలు ఆ ఫీల్ అయితే నేను చెప్పలేను, చాలా అంటే చాలా బాగుంది. నేను పక్కన వీడియోలో పెట్టాను చూడండి. కొంకుడికాయలో నేను మందారపు ఆకులు వేసుకుని ఇలా ఒక షాంపూలా తయారు చేసుకున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకవేళ ఈ రెమెడీ వాడకపోతే అలా కూడా ట్రై చేయొచ్చు, అంటే టైం ఉండదు కదా, అలాంటప్పుడు ఇది ఇలా పనిచేస్తుంది. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అలా అయినా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను. అలాగే హెయిర్ గ్రోత్కి సంబంధించి ఆయిల్ కూడా తయారు చేశాను, అది కూడా చాలా బాగుంది. దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. చూసారు కదా, నా హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అయింది. హెయిర్ అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందా కాదండి, హెల్తీగా ఉందా లేదా చూసుకోవాలి. హెయిర్ అనేది నాకు చాలా బాగా అనిపించి మీకోసం ఈ వీడియో చేయడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.